క్రిస్మస్ పండుగ వస్తుంది, నువ్వు నేను కలిసి మళ్ళీ షాపింగ్కు వెళ్దామా? ఏం కోడల్వే కోడలా, గయ్యాల్ కోడల్వే కోడలా, వారమైన కాలేదే మన షాపింగ్కి వెళ్ళి, ఇప్పుడే మళ్ళీ షాపింగ్కి వెళ్దామంటూ ముఖమే పెట్టుకున్నావు. క్రిస్మస్ పండుగ వచ్చింది అత్తమ్మ, పండుగకు కొత్త బట్టలు అద్దవత్తమ్మ. క్రిస్మస్ పండుగ వస్తుంది అత్తమ్మ, పండుగకు కొత్త బట్టలు అద్ద అత్తమ్మ. ఉన్న ఇల్లును తాకట్టు పెట్టు కోడాల, ఉన్న ఇల్లును తాకట్టు పెట్టు కోడాల, ఆస్తులని అమ్ముకొని రోడ్ల మీద మనం అడుక్కుందామే కోడాల, నా కోడాల బద్మాషి కోడాల. ఎంత మొత్తుకున్నా గానీ నా మాట అంటే నీకు లెక్కలేదే కోడాల, నా బద్మాషి కోడాల. అత్తయ్య, మీరు ఎప్పుడు షాపింగ్ వెళ్దామన్నా కానీ ఇట్లనే అంటారు అత్తయ్య. అసలు ఏమనుకుంటున్నారు అత్తయ్య మీరు? మీ కొడుకు వెళ్ళమంటున్నాడు, నువ్వేమో వద్దంటున్నావు. ఇంటికాడ ఏం పని లేదు నీకు, తినుడు పండుడు, ఏదైనా పండుగ వస్తే షాపింగ్కి వెళ్దామంటూ మొహం పెట్టుకునుడు. నీకేమైనా పని ఉన్నదా? ఇంకా నేను రోజు షాపింగ్కి వెళ్దామన్నా కానీ నీకు మాత్రం యాస్త రాదు. ఎట్లా కోడలు అయినవే నాకు అసలు. 10,000 చీరలు కొనుక్కొని 10 రోజులు కూడా కాదు, ఇప్పుడు మళ్ళీ షాపింగ్ కోదామంటున్నావు. ఇంకా క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసినోడు ఓడనున్నాడా? కొంచెమైనా నెత్తుందా కోడాల నీకు? మంది పండుగలకు కూడా మనం షాపింగ్ చేసుడేనా? అట్లంటే క్యాలెండర్లో వారానికి ఒక పండుగ వస్తుంది. ఇక ఉన్న వస్తువులన్నీ అమ్మేద్దాం, అమ్మేసి రోజు షాపింగ్ పోదాం. ఇక నువ్వు నేను ఒక సిప్ప పట్టుకుని మంచిగా ఒక గుడి చూసుకుంటే అయిపోతుంది. ఇక ఇంకేమున్నదే మరి? చీ అత్త, మీరంతా ఎప్పుడైనా ఇట్లా చేస్తారు. ఒక్కసారి నా ప్రేమతోట నాకు ఒక్క చీర కొన్నది లేచేసింది లేదు. ఎప్పుడు ఒర్రుకుంటే ఒర్రు తిన్నప్ప నా చీర కొన్నారు మీరు. నేను అలిగిన అత్త, నేను బుంగ మీద పెట్టుకున్నప్పో నేను మాట్లాడాను నీతో. వారం రోజుల దాకా మాట్లాడా, వారం రోజుల దాకా వంట అయ్యా పోయా. నువ్వే అనుకో, నువ్వే తిను, నువ్వే వండియా.